నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను. సో అదేంటంటే సొరకాయ గారెలు. సో ఆల్రెడీ వినే ఉంటారు, బట్ చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే. నేను ఎప్పుడూ ఈ డిష్ అయితే ట్రై చేయలేదు, తినలేదన్నమాట. సో నేను ఫస్ట్ టైం టేస్ట్ అయితే చేయబోతున్నాను. సో ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే ఈరోజు మనం చేస్తూ ఉంటే చూద్దాము. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు తురిమిన సొరకాయ తురుము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం తీసుకున్నది ఏంటంటే అల్లము, పచ్చిమిరకాయ, ఇంకా మసాలా ఉంటాయి కదండి. సో అది దాన్ని గ్రైండ్ చేసిందనమాట, పేస్ట్ లాగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఒక కప్పు బియ్యం పిండి, అండ్ అలానే ఏమంటారు వీటిని, పచ్చిమిరకాయలు, నెక్స్ట్ ఆనియన్స్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. సో సాల్ట్ తగినంత. సొరకాయ గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేసేయండి. సో చెప్పాను కదండి, సొరకాయ గారెలకి మనం తురుమునైతే ఫస్ట్ ఒక బౌల్ లాగా తీసుకొని దాంట్లో వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్స్ అన్నమాట. సో ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, సో అవి యాడ్ చేసాము. ఆ నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, పచ్చిమిరకాయ, అల్లము, ఇంకా కొన్ని మసాలా కలిపి పేస్ట్ చేసాము అనేసి. సో ఆ పేస్ట్, ఈ 4 ఐటమ్స్ వేసిన తర్వాత మీకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో. సో అంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట. సో ఒకసారి అయితే మనం ఈ 5 ఐటమ్స్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. అప్పుడు మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అయిపోయి అన్నీ మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అప్పుడు. ఎప్పుడైతే మనం మంచిగా కలుపుతామో అప్పుడు అది ఏదైనా సరే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలా ఓవరాల్గా ఒక 2-3 మినిట్స్ అలా చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ప్రతిదీ అక్కడ సెట్ అయిపోద్ది అనమాట, ఏది కూడా ఒక సైడ్కి వెళ్ళకుండా. సరిపోద్దండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. సో మనం అలా మొత్తం మిక్స్ చేస్తే కనుక సొరకాయలో ఉన్న వాటర్ మనకి సపరేట్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో అది దాంట్లోనే మనం ఇప్పుడు కొంచెం మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. సో కారం యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి ఇలా మనం ఏదైతే ఇందాక నేను ఒక కప్పు చెప్పాను కదండి, ఒక కప్పు రైస్ ఫ్లోర్ని దాంట్లో యాడ్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లోనే కొంచెం కారం అయితే యాడ్ చేసాము. సో ఇదన్నమాట. ఇవి చక్కగా దీన్ని అయితే మనం ఏదైతే చపాతీ పిండి కలుపుతామో ఆ టైప్లో దీన్ని కలిపేసుకుందాము. సో మనం గారెలు అనుకున్నాం కాబట్టి కొంచెం చపాతీ పిండి కంటే మనం ఏదైతే గారెలకి మనం పిండి తీసుకుంటామో ఆ టైప్లో వస్తే సరిపోతుంది. సో చెప్పాను కదా, ఇందులో వాటర్ యాడ్ చేయకుండానే మనకి ఇలా పిండి మిక్స్ అవుద్ది. లేదు కొంచెం వాటర్ పడతాయంటే లైట్గా యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే చక్కగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. సో ఆఫ్టర్ మనం 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే పిండి ఈ విధంగా ఉంటుంది. సో పిండిని మనం తీసుకొని ఇప్పుడు గారెను ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. సో ఇలా ఒక కవర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి చేత్తోనే. లేదు మీ దగ్గర ప్రెస్సర్ ఉంటే ప్రెస్సర్తో అయినా ప్రెస్ చేసేసుకోండి, బాగుంటుంది. సో ఈ విధంగా మనం చేత్తోనే చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు అండి. లేదు అలా కాదు అనుకుంటే ఇంకా పూరి ప్లస్తో ప్రెస్ చేసేసుకోండి. సో ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో అలా హోల్ పెట్టేసేసుకోండి. సో ఈ విధంగా వేసేసుకోండి అనమాట. ఆల్రెడీ నేను 2 ప్రెస్ చేసి ట్రై చేసామన్నమాట, ఏమన్నా ప్రాబ్లమా ఏం లేకుండా మంచిగా ఉందా లేదా అని. సో పర్ఫెక్ట్గానే ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇంతే అనమాట ప్రాసెస్ అయితే, సింపుల్. కళాయి పెట్టుకొని
ఆయిల్ హీట్ అయినాక ఒక్కోటి వేసేసుకోవడమే. సో ఇదే అన్నమాట. సో ఇవి కాలిపోయిన తర్వాత చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయడమే అనమాట. సో 1 బై 1 ఇలా చేసేసుకుంటూ దాంట్లో కాల్చుకొని పెట్టేసేసుకోవడమే పక్కనైతే. కొంచెం పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం అట్లా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. సో ఈ విధంగా అయితే సరిపోద్ది అనమాట. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్న టైప్లో ఉంటే కనుక పిండి. సో మధ్యలో హోల్ ఎందుకు పెడతామంటే మనకి అది పిండి మొత్తం కాలిపోవాలి కాబట్టి మనకి గారికి కూడా హోల్ పెడతారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా అదే అవుతుందన్నమాట. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2 అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. సో ఈ టైప్లోకి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్లయితే చక్కగా మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇదన్నమాట. సో ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా మరి? వచ్చేసేసేయండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ గారెలు ఎలా చేయాలో చూసేసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా, వచ్చేసేయండి. సో ఎంతో టేస్టీ అయిన సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దామా మరి? టేస్ట్ చూసేదానికంటే ముందు ఒక చిన్నదన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సొరకాయ గారెలు అంటే నేను ఎలా వస్తాయి ఏంటో అనుకున్నా కానీ బట్ చాలా మంచిగా ఉన్నాయి. సో మనకి గారెలకి ఏ మాత్రం తీసుకోవన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయి, లోపలది కూడా పిండి అనేది ఎక్కడా లేదు, మనకి చాలా బాగా ఉంది. సో దానికంటే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్పై ఒక గుద్దైతే గుద్దండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం మరి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇలాంటి సొరకాయకి సంబంధించిన వీడియోస్ నేను లాస్ట్ టైం హల్వా చేశాను. సొరకాయ మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి, అంటే కర్రీస్ మనకి చాలా మందికి నచ్చవు, బేసిక్గా నాకు కూడా నచ్చదు అనుకోండి. సో అలా మనం సొరకాయ తినలేని వాళ్ళు ఇలా గారెల్లో, ఇంకా హల్వా, ఇంకా సొరకాయ పచ్చడి, చాలా రెసిపీస్ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ నేను ట్రై చేస్తూ ఉంటాను. సో నాతో పాటు మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సొరకాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అదంతా సొరకాయ హల్వాలో అయితే చెప్పాను. ఈ వీడియో కింద అయితే దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.